హాయ్ అందరికీ నమస్కారం. ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. దానికి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ కంటే ఇవాళ తెలుగు మహాసభలకు అర్హుడైన వ్యక్తి ఉంటాడని నేను అనుకోను. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుగు భాష గురించి మన నుడి మన నది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక మంది కవులు, రచయితలు, సాహితీవేత్తలను తీసుకొచ్చి తెలుగు భాషను ఏ రకంగా మనం ముందుకు భావితరాలకు ఎలా మనం అందించాలి అన్న అంశాలు ఆయన ప్రధానంగా చర్చించిన వ్యక్తి. అనేక పుస్తకాలు చదివిన వ్యక్తి. సో తెలుగు భాషకు సంబంధించి ఆ స్థాయిలో అధ్యయనం చేసిన ఒక పొలిటీషియన్ వేరొకరు లేరని మనం చెప్పాలి. కాబట్టి ఆయన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, చందు శ్రీనివాస్ గారు, ఈసారి అంటే ప్రపంచ తెలుగు మహాసభలు అక్కడ జరుగుతూ ఉండడం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉండడం, దానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా ఆయన ఆహ్వానించడాన్ని ఎలాంటి పరిణామంగా చూస్తారు మీరు? అతని మించి ముఖ్య అతిథి ఎవరు నాకు కనపడలేదు. ఎందుకంటే ఈ డిజర్వ్ అంటే తెలుగు భాష ఔన్నత్యం, తెలుగు భాష నుడి తెలిసిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. గిడుగు రామూర్తి పంతులు కాడి నుంచి గుంటూరు శేషేంద్ర శర్మ కాడి నుంచి ఆయన పుస్తకాలు చదివాడు. మన భాష, మన సంస్కృతిని చాలా గొప్పగా కాపాడుకోవాలని చెప్పి మీరు చెప్పినట్టు అధికారులు రాకముందు అనే కార్యక్రమాలు చేశాడు. జనసేన కార్యకర్తల్లో కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి తెలియజేశాడు. ఎప్పుడు తెలుగు భాష, ఆ భాషకు సంబంధించిన పాటుపడుతున్న వాళ్ళని సన్మానం చేసి విశేషంగా కృషి చేసిన వాళ్ళని సన్మానించారు. దాంట్లో భాగంగా మండలి బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళు తెలుగు భాష ఔన్నత్యం కోసం వాళ్ళ నాన్న మండలి కృష్ణారావు గారిని కాడి నుంచి ఎన్నో ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. అదృష్టం కొద్దీ ఆయన ఈ రోజున సభకి ప్రముఖంగా నిర్వాహకుడు కావటం, వాళ్ళ కుమారుడు వెంకటరావుతో కలిపి వెళ్ళి నిన్న మీరే చీఫ్ గెస్ట్ అని ఆహ్వానించడం చాలా గుడ్ మూవ్. అంటే మంచి కదలిక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇప్పుడు ఇంతకంటే తెలుగు భాషని కాపాడే వాళ్ళు ఎవరున్నారు? మన పొట్టి శ్రీరాములు గురించి చెప్తుంటే అందరూ కూడా కళ్ళమడి నీళ్ళు పెట్టుకున్నారు. ఇంత గొప్ప వ్యక్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాలకి తన ఆత్మ బలిదానం చేసిన గొప్ప వ్యక్తి, ఆయనకంటే మనం గొప్ప వాళ్ళం కాదని చెప్పి చాలామందికి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అని చెప్పి, పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు అలా చేశారు, అందుకే మనం మనకి రాష్ట్రం వచ్చింది అని చెప్తారే తప్ప కొన్ని అంశాలు ఆయన చెప్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగి. అసలు తెలుగు వాళ్ళకి రాష్ట్రం ఒకటి ఎక్కడ ఏర్పడింది? ఆయన పడిన వేదన, పొట్టి శ్రీరాములు గారు పడిన వేదన గురించి ఆయన చెప్తా ఉంటే చాలా బాధ కలిగింది. అంటే యాసిడ్స్ ఉత్పత్తి అయిపోయి పొట్టలోంచి ఇలా బయటకు వస్తుంటే ఆయన అట్లా మట్టి పూసుకొని అక్కడే కూర్చున్నాడు, ఆ బాధను అనుభవిస్తూ. ఆయన చనిపోయిన తర్వాత 4 మనుషులు దొరకలేదు ఆయన్ని మోయటానికి అని ఆ విషయాలు ఆయన చెప్తా ఉంటే, చందు శ్రీనివాస్ గారు నిజంగా ఇంత డెప్త్ చదువుతారు ఆయన. నిజంగా అంత చదువుతారు కాబట్టి, అన్ని విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. ఏ పొలిటీషియన్ని మీరు చూడండి, సినిమా రంగం నుంచి వచ్చినా కానీ ఏదో చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాల్లో, సామాజిక సేవలో ఉన్నవాళ్ళ తప్ప ఒక వేరే ఇండస్ట్రీ నుంచి, ఒక పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఒక సినిమా రంగం నుంచి కావచ్చు వచ్చిన వాళ్ళకి ఎంతమందికి ఉందండి ఇంత అవగాహన? లేదు. అంటే చేసుకునే టైం కూడా వాళ్ళకి లేదు. 10 కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యే ఖర్చు పెట్టారంటే 100 కోట్లు ఎలా సంపాదించుకోవాలనే రోజులు ఇవి. అదే సమయంలో మన చరిత్రకారులు, మన స్వాతంత్ర సమరయోధులు మన రాష్ట్రం కోసం ప్రాణార్పించిన వాళ్ళని గుర్తుపెట్టుకునే టైం వాళ్ళకి ఎలా ఉంటుందండి? భలేవాళ్ళ కిరణ్ గారు, ఆ టైం ఆలోచించే టైం వాళ్ళకి లేదు. ఈయనేంటంటే ఈ దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నేనేమి ఇవ్వాలని వెళ్తున్నాడు కాబట్టి ఈ రోజున అందరూ కూడా ముందుకు ఆహ్వానిస్తున్నారు. ఈ ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు, కవులు, కళాకారులు అనేక మంది దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఈ సమావేశాలకు రాబోతున్నారు. విజయవాడ నగర కేంద్రంగా ఈ సమావేశాలు జరగకపోవటం ఆంధ్రులు అదృష్టంగా భావించాలి. ఇది ఘనంగా జరగాలని మనం అందరూ కోరుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద తెలుగు భాషకు సంబంధించి ఏమైనా మరింత ప్రోత్సాహకాలు ఏమన్నా ఇస్తారా? ఈ అంశం కూడా ఆ చర్చకు రావాలని కోరుకుందాం. ఎందుకంటే తెలుగు మీడియంలో చదవటం అనేది ఏదో చేతగానితనంగా భావిస్తున్న ఇవాల్టి రోజుల్లో తెలుగు భాషలో చదువుతున్న వాళ్ళకి, తెలుగు మాధ్యమంలో చదువుతున్న వారికి కూడా ప్రత్యేకంగా ఏమన్నా కాస్త రాయితీలు లాంటివి ఏమైనా ఇస్తే బాగుంటుందన్న ఒక డిమాండ్ కూడా ఉంది. దాన్ని కూడా పరిశీలించి ఈ సభలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. నమస్తే.